ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనిలారి రఘు నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్న చెల్లెళ్లు అక్కతమ్ముల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమానురాగాలకు రక్షణకు ప్రతీక రక్షాబంధన్ అని ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ గోనిలారి రఘు అన్నారు. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ తమ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ పట్టణ ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ అనగా రక్షణ కల్పించే పవిత్రమైన ముడి అని అర్థమని, మన పురాణంలో రక్షాబంధన్ కు గొప్ప చరిత్ర ఉందని పేర్కొన్నారు. శిశుపాలుని వధించే సమయంలో శ్రీకృష్ణుడు వేలికి గాయం కావడంతో ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి కృష్ణుడు వేలికి కట్టింది. ఆ రక్షణ బంధానికి శ్రీకృష్ణుడు సంతోషించి ద్రౌపదికి ఎప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇలా ప్రత్యేకమైన చరిత్ర కలిగిన పండుగ రాఖీ పండుగ అని అన్నారు. పట్టణ ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోనె దామోదర్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అన్న చెల్లెలు అక్క తమ్ముల మధ్య ఉండే పవిత్రమైన ప్రేమానురాగాలకు రక్షణకు ప్రతీక రక్షాబంధన్. రక్షాబంధన్ అనగా రక్షణ కల్పించే పవిత్రమైన ముడి అని అర్థం. మన పురాణాల్లో రక్షాబంధన్కు గొప్ప చరిత్ర ఉంది. శిశుపాలుని వధించే సమయంలో శ్రీకృష్ణుడి వేలికి గాయం కావడంతో ద్రౌపది వెంటనే తన చీర కొంగును చింపి కృష్ణుడి వేలికి కట్టింది. ఆ రక్షణ బంధానికి కృష్ణుడు సంతోషించి ద్రౌపదికి ఎప్పుడు అండగా ఉంటానని మాటిచ్చాడు. ఇలా పవిత్రమైన చరిత్ర కలిగిన పండగ రాఖీ పండగ. ఆర్మూర్ పట్టణంలోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి పట్టణ ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. నందిపేట మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ మందిరంలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని పద్మశాలి సంఘం సభ్యులు యజ్ఞం నిర్వహించారు. అదేవిధంగా ఐలాపు గ్రామంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ మందిరంలో రాఖీ పౌర్ణమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోనె కృష్ణ, ఉపాధ్యక్షులు బాలకృష్ణ, కార్యదర్శి సంతోష్, ఉప కార్యదర్శి ప్రకాష్, కోశాధికారి చిక్కెల నవీన్, సలహాదారు నర్సయ్య, ఊరటి సాయిలు, వెంకటేష్, బిల్లా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్ను కుంకుమతోనే పూజించి కైలాసవాసిని దేవి శంకరుని. బీసీలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం పెరగాలని ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ అన్నారు. ఆర్మూరు పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ మామిడిపల్లి శ్రీ మార్కండేయ మందిరాల్లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఇయర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరావతి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచి విద్యావంతులను, మంచి నాయకులను తయారు చేసుకోవాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరూ ఐక్యతను చాటి చెప్పాలని, మనమందరం చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా మనమందరం రాజ్యాధికార దిశగా అడుగులు వేసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మనమందరం ఐక్యమైతే మాటలో కాకుండా చేతులు చూపిద్దామన్నారు. ఈయన వెంట ఇయర్ ఫౌండేషన్ సభ్యులు రామ్ ప్రసాద్, అరుగులు సురేష్, రామచందర్, నూకల శేఖర్, కేవీ రామన్, ఇరవతి సురేందర్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా మా రాజ్యాంగ పరంగా, ప్రజాస్వామ్య పరంగా, నైతిక పరంగా రాజ్యాధికార దిశగా మనం పోవాల్సిన అవసరం ఉంది. పక్కా మనం ఇంట్లోనే కూర్చుందాం, ఎవరెట్టబోతే అని కాదు, లేకపోతే రేపు రాబోయే తరాలకు వాళ్ళు ఏదైనా పనిపడి ఎక్కడికన్నా పోవాలన్నా కూడా వాళ్ళ గేట్లు కూడా దాకనియరు. దయచేసి చెప్తున్నా, మీరందరూ జాగృతం కండి, చైతన్యవంతులు కండి. ఒక మంచి విద్యావంతులను, మంచి నాయకులను తయారు చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మనమందరం ఒకటే. భావసారూప్యత కలిగినటువంటి ఉన్నత వర్గాలు కూడా మన వ్యక్తులే కాబట్టి కొంతమంది బెరుగులు ఉంటారు, వాళ్ళను ఎలిమినేట్ చేసుకుందాం. వాళ్ళను తప్పించి మిగతా అందరినీ కూడా మంచి ఐకమత్యంతో ముందుకెళ్దాం. ఆడ్ మ్యాన్ అవుట్ కింద బయట పెట్టేసి మనం అందరం కూడా ఐకమత్యం అనేది మాటల్లో కాదు, చీటల్లో చూద్దాం. రేపు రాబోయే ఎలక్షన్లలో 50కి పైగా బీసీలకు మనం అందరం కూడా 3 పార్టీలో 4 పార్టీలో ఖచ్చితంగా ఒక 50 నుంచి 60 మంది మన బీసీలు, దాంట్లో పద్మశాలులకు 10 నుంచి 15 మందికి మనకి ఇవ్వాలని కోరుతున్నాం. కాబట్టి ఈ 10 సీట్లు ఒక్క పార్టీ నుంచి అంటే 3 పార్టీలు అంటే 30 అవుతాయి. కాబట్టి ప్రాతినిధ్యం పెరగాల, జాగృతం కావాలా, చైతన్యం కావాలా, నైతిక విలువలతో కూడినటువంటి రాజకీయ నేతృత్వం కూడా వస్తేనే మనల్ని మనం రేపు కాపాడుకుంటాం. నేను అనే మాట భావోద్రేకంతో కాదు, ఎమోషనల్ తో కాదు. రాబోయే తరాలను, నా పిల్లలు, చిట్టి చిట్టి పిల్లల్ని ఊహించుకుని చేస్తున్నా. వాళ్ళు ఉద్యోగాలకు అమెరికా పోతారు, ఇండియాకి వచ్చేసరికి వాళ్ళకు ఎవరు కూడా
అవకాశం ఇయ్యరు, ఆ ప్లాట్ఫామ్ ఇయ్యరు. ఏదైనా పని పడితే మాత్రం సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. కాబట్టి మనిషి సంఘజీవి, ఆ సంఘంలో మనమున్నాం, సంఘంలో సింహభాగం మనమే. కాబట్టి తప్పకుండా మనమందరం కూడా ఐకమత్యంతో ఈరోజు రక్షాబంధనం నాడు మనం అందరం కూడా గట్టిగా హృదయం పూర్వకంగా మనం నిబద్ధత తీసుకొని ఖచ్చితంగా ఐకమత్యం ఉందామని కోరుకుంటూ నా యొక్క జకరాంపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. పద్మశాలి సంఘం బ్రాహ్మణపల్లి ఆధ్వర్యంలో మార్కండేయ పూజ యజ్ఞోపవీతం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా చేనేత సహకార సంఘం ఆర్మూర్ అధ్యక్షుడు చిన్నరవి, కోశాధికారి శ్యామ్ సుందర్, ప్రవీణ్ కుమార్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీపతి శేఖర్లు పాల్గొన్నారు. అనంతరం సంఘం సభ్యులు రాఖీలు కట్టుకున్నారు. చిన్నరవి మాట్లాడుతూ అందరూ చేనేత దుస్తులు ధరించాలని, అలాగే చేనేత సంఘ సభ్యత్వం ఇప్పిస్తానని, పద్మశాలి రాజకీయంగా ఎదగాలని కోరారు. అనంతరం వారిని సంఘం సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ భూమిక, పంచక్ష రాజేందర్, రాజేశ్వర్, గంగాధర్, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. అందులో పండుగ నూరు పౌర్ణమి అంటారు. ఈ సందర్భంగా మా ముగ్గురికి అధ్యక్షుడిని, మా కార్యదర్శి సాంబయ్య గారికి, మా డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ గారికి జక్నపల్లి మండల తరఫున ఆగస్టు 29న జరిగే తెలంగాణ హమాలి మిల్ వర్కర్ యూనియన్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో IFTU ఆధ్వర్యంలో జరిగే హమాలి కార్మికుల సదస్సును జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పిలుపునిచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనారోగ్యానికి గురయ్యే హమాలీలు గురయ్యేటట్టుగా యాజమాన్యం వివరిస్తుంది. దీనిని వెంటనే అట్టి రూముల్ని కానీ అవన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచి హమాలీలకు సరైనటువంటి రూములను ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలనేటువంటి నినాదం ఉంది. అదే కాకుండా హమాలీలు అనేక సంవత్సరాల నుంచి కష్టం చేసి అలసిపోయి ఉంటారు. కాబట్టి 50 సంవత్సరాలు నిండిన తర్వాత అలాంటి హమాలీ కార్మికులకు 5,000 పెన్షన్ను ప్రభుత్వం ప్రకటించాలనేటువంటి ఆలోచన తోటి డిమాండ్ తోటి కూడా సదస్సు జరుగుతుంది. కాబట్టి ఇట్టి సదస్సును కార్మిక వర్గం అందరూ కూడా హమాలీలందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతుంది. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. హమాలీ కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన తర్వాత 5,000 రూపాయల పింఛన్ ఇవ్వాలని, అలాగే హమాలీ కార్మికులు ఎక్కడైతే పనిచేస్తున్నారో అలాంటి హమాలీ కార్మికులకు విశ్రాంతి భవనాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సదస్సులో చేస్తాము. అలాగే గతంలో ఏవైతే మాటలు ఇచ్చి ఇప్పటి వరకు కూడా దాన్ని నిలబెట్టుకోలేదంటే ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొస్తున్నాము. ఇప్పటికైనా మీ ప్రభుత్వం ఇంకా 2 సంవత్సరాలు ఉంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడైనా హమాలీ కార్మికులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సదస్సు ఇక్కడ నిజామాబాద్లో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సదస్సులో ఉద్యమం తీసుకుంటాము, ముందుకెళ్ళి ఈ ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని మేము డిమాండ్ చేస్తాం. బాల్కొండ మండల కేంద్రంలో ఘనంగా రక్షాబంధన వేడుకలు నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో సుప్రసిద్ధ అతి ప్రాచీన బ్రహ్మసూత్రం గల శివాలయ మార్కండేయ మందిరంలో పద్మశాలి కుల పెద్దలు, పాలక వర్గం, అంది వెంకటగిరి, కుందారం శ్రీనివాస్, రత్నాకర్, మేఘ నాగేష్, తోటి కోటేశ్వర్, భోగ ఉమేష్ మరియు ఆలయ కమిటీ నేతృత్వంలో నేడు రక్షాబంధన పూర్ణిమను పురస్కరించుకుని ప్రత్యేక పూజలో భాగంగా ఉదయం నుండి బ్రహ్మసూత్ర శివలింగ స్వామికి నమ్మక చమకం, అన్న పూజ, అర్చనాభిషేకం నిర్వహించారు. అనంతరం పద్మశాలిల ఆరాధ్య దైవం మార్కండేయ భగవాన్, గాయత్రి మాతకు ప్రత్యేక పూజలు గణేష్ జోషి పంతులు ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్కండేయ మందిరం చుట్టూ ప్రదక్షిణలు, భజన మేళ తాళాలచే శివనామ స్మరణ మారుమోగింది. వేద పండితుల గాయత్రి మంత్రోచ్చారణ మధ్య ముక్కుమాడిగా ఏకకాలంలో రక్షాబంధన్ జంధ్యం ధారణ జరిగింది. అనంతరం భజన ఆధ్యాత్మిక పరులు సాయగౌడ్ రాజ్ కుమార్, ఖడ్గం గంగాధర్లకు శాలువతో ఘనంగా సన్మానించారు.
ఆర్మూరు పట్టణ ప్రజలు శుక్రవారం రాఖీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాఖీ కొనుగోలుకు వచ్చిన మహిళలతో విక్రయ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఆర్మూరు పట్టణ వ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. అక్క చెల్లెలు తమ సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదర సోదరిమణుల ప్రేమకు, సోదరుల రక్షకు బంధానికి నిదర్శనంగా రాఖీ పండుగ నిలిచింది. రాఖీ కట్టించుకోవడానికి సోదరులు, రాఖీ కట్టడానికి సోదరిమణులు, ఉద్యోగ ఉపాధి చదువుల నిమిత్తం దూరంగా ఉన్నవారు పండుగకి ఒకచోట చేరి సంతోషకరమైన వాతావరణంలో పండుగ జరుపుకున్నారు. పేద ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి తెలుగు ఇంట్లలో అత్యంత వైభవపేతంగా జరిగేటువంటి పండుగ. మరి ఈరోజు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడికి, ఒక అన్నకి రక్షాబంధన్ కట్టేసి 4 ముడులు రక్షాబంధన్ ద్వారా వేయడం జరుగుతుంది. ఆ యొక్క 4 ముడుల యొక్క ప్రధానమైనటువంటి అర్థము, గూఢార్థము ఏమిటిదంటే, ఒక ముడి కట్టినప్పుడు నా యొక్క అన్నయ్య, నా యొక్క తమ్ముడు దీర్ఘాయుషు కలగాలని చెప్పేసి నిండు మనసుతో దీవిస్తూ ఒక ముడి వస్తుంది. అదేవిధంగా రెండో ముడి యొక్క అర్థము, మరియు ఏ విధంగా అయితే తమ్ముడు అన్న దీర్ఘాయుషు పొందుతూ ఉంటాడో అదేవిధంగా ఒక అక్క, ఒక చెల్లెలు కూడా దీర్ఘాయుషు కలగాలని చెప్పేసి ఆ యొక్క సామెత, ఆ యొక్క అర్థాన్ని బట్టి రెండో ముడి వేస్తుంది. అదేవిధంగా మూడో ముడి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మరి అందరం కూడా, మన కుటుంబ సభ్యులందరం కూడా అక్క కానీ, చెల్లెలు కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, వీరిద్దరు ఉన్నటువంటి అనోన్యమైనటువంటి సంబంధము చిరకాలంగా కొన ఊపిరి ఉండేంత వరకు ఉండాలని చెప్పేసి వారు దీవిస్తూ ఉంటారు. అదేవిధంగా 4వ ముడి యొక్క ముఖ్య ఉద్దేశము, మరియు మా కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ కూడా ఉత్సాహంగా పూర్తి ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సిరి సంపదలతో ఉండాలని చెప్పేది తమ కుల దైవాన్ని ప్రార్థిస్తూ వేసేటువంటి 4వ ముడి యొక్క అర్థము. మరి ఇందులో చాలా రకమైనటువంటి ఆనందం ఉంటుంది. మరి మేము మీకు రక్ష, మీరు మాకు రక్ష, మనమందరం కలిసి దేశానికి రక్ష అని చెప్పేసి ఒక గొప్ప విషయాన్ని, సందేశాన్ని ఇస్తూ చేసేటువంటి ప్రతీక యొక్క రక్షాబంధన్ పండుగ. మరి ఇటువంటి గొప్ప పండుగ పవిత్రంగా ఈరోజు యావత్ దేశవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగ. కాబట్టి ఈ యొక్క పండుగను ఉద్దేశించి, ఈ పండుగను పురస్కరించుకొని యావత్ తెలంగాణ ప్రజలందరికీ, నా యొక్క మిత్రులకు, మా లయన్స్ సోదరులకు, రోటరీ సోదరులకు, మరియు నా యొక్క వినియోగదారులందరూ కూడా మా సంస్థల తరఫున, మా జీజీ ఫౌండేషన్ తరఫున, రామ్ ఇంటీరియర్స్ తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రేట్ తరఫున హృదయపూర్వకమైనటువంటి ఆత్మీయ రక్షాబంధన్ రాఖీ పౌర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాఖీ పండుగను పురస్కరించుకొని ఆర్మూరు పట్టణంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో రాఖీ పండుగ సందర్భంగా ప్రతి పౌర్ణమి నాడు ముదిరి సంఘ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసత్రం నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అన్నదాతలు సుమన్, అపూర్వ దంపతులు పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పాల్గొన్నారు. అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీష మంగళం, సంస్థాయ మంగళం, మంగళం మంగళం నిత్యజయ మంగళం, మంగళం మంగళం నిత్యశుభ మంగళం, శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం.
శ్వేతం నమామి సర్వమంగళే మాంగళ్యే నారాయణీ నమోస్తుతే. ఓం శాంతి శాంతి. అన్న ప్రతిదీ కూడా లిమిట్ చేయి, వేస్ట్ చేయకు. ఆర్మూరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రాఖీ పండుగ నిర్వహించారు. పాత బస్టాండ్ దగ్గర గల మార్కండేయ మందిరం ఆర్మూరు పట్టణ పద్మశాలి సంఘం భవనంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో నిర్మిత తరఫల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, సలహాదారుల సమక్షంలో పూజారి వేద మంత్రోచ్చరణల మధ్య యజ్ఞము, హోమము, యజ్ఞ పవిత్ర ధార నిర్వహించారని పట్టణ అధ్యక్షులు మేఘా మోహన్ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు బిజ్జు దత్తాత్రి, సలహాదారు చిట్ల ప్రకాష్, అంబాల శ్రీనివాస్, మేఘ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పుకున్న తర్వాత అనండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః ఇతి నూతన యజ్ఞోపవేత ధారణం అహం కరిష్యే. వేసుకోండి. ఆర్మూరు పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న కలవాటు పనులకు మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. అనంతరం ఆమె హౌసింగ్ బోర్డు కాలనీలో గల హనుమాన్ దుర్గామాత ఆలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ యామద్రి కవితా భాస్కర్, కాలనీ అధ్యక్షులు రామోజీ దశరథం, కోశాధికారి దీకొండ కిషన్, ఉపాధ్యక్షులు బద్దం కర్ణాకర్ రెడ్డి, డాక్టర్ జగదీశ్వర గౌడ్, శ్రీధర్ రెడ్డి, సురేందర్ గౌడ్, కమిటీ పెద్దలు పుష్పకార్ రావు, నెమలి మాణిక్యం, కాలనీ నివాసులు తదితరులు పాల్గొన్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని నందిపేట మండలం మైలాపు గ్రామంలో భీమన్న గుడి వద్ద అన్నసత్రం నిర్వహించారు. సేవా సంఘం ఆధ్వర్యంలోని ఆదివాసీ నాయక్పూర్ సేవా సంఘం భీమన మందిరం వద్ద ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇదే రోజు ఎందుకు నిర్వహిస్తున్నాం అనే సందర్భం ఆలోచిస్తే గత 30-40 సంవత్సరాల క్రితము భీమన్న మందిరము రాఖీ పండుగ రోజే నిర్మించి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అప్పటి నుంచి గత 30 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.